హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగే ఎందుకు అంటే ఇది పొద్దున్నే వ్లాగు. ఆల్మోస్ట్ 5:00 అవుతుంది. నైటే గిన్నెలన్నీ కడిగేసి ఉంచుకున్నాను కాబట్టి పొద్దున్నే లేచి వంటకి ప్రిపేర్ చేయొచ్చు. ఇలా అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకో హాఫ్ అన్ అవర్ ముందు లేస్తే గిన్నెలు కూడా మార్నింగే కడుక్కోవచ్చు. కానీ కొంచెం లేట్ అయినా నేను నైటే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే నైటే కడిగేసి ఉంచుకుంటే అన్నీ డ్రై అయిపోతాయి. దట్టు వేటి ప్లేస్‌లో అవి ఉంటాయి కాబట్టి నాకు ఈజీగా అనిపిస్తది. ఇప్పుడే గిన్నెలు కడగడం అండ్ ఇప్పుడే వంట చేసుకోవడం అయితే ఖచ్చితంగా ఎనర్జీ మొత్తం నాకు గిన్నెలు కడగడంలోనే అయిపోతుంది. ఇంకా వంట చేయాలనే ఇంట్రెస్ట్ కొంచెం తగ్గుతదనే చెప్పాలి. నాకు లంచ్ బాక్స్ ఏదో ఒకటి పెట్టేసాంలే అన్నట్టుంటే నచ్చదు. ఖచ్చితంగా కొంచెం హెల్తీగా పెట్టడానికి ట్రై చేస్తాను. ఎవరైనా అలానే ఆలోచిస్తారు. అండ్ దట్టు అదే టైం కదా పిల్లలకి బాగా డైజెస్ట్ అయ్యేది. ఈవినింగ్ అయ్యేసరికి కొంచెం ఈజీగా డైజెస్ట్ అయ్యేది పెట్టాలంటారు. అండ్ కొంచెం తొందరగా తినాలి అంటారు. మార్నింగ్ ఏమో స్కూల్ హడావిడిలో రితిక్ అయితే అస్సలు సరిగ్గా తినడు. అండ్ ఆ టైంలో తినాలని కూడా అనిపించదు. నాకు కూడా అర్థమైద్ది. అందుకే నాకు లంచ్ బాక్స్ చాలా పర్టిక్యులరు. అంతే లెవెల్‌లో కోపమొస్తది. రితిక గాని బాక్స్ మిగిల్చుకొనొచ్చిందంటే రితిక్ చక్కగా తినేస్తాడు. బట్ రితికాతోననమాట చాలా స్లోగా తింటుంది ఇంట్లో కూడా. స్కూల్‌లో కూడా ముచ్చట్లు చెప్తూ తినడం మర్చిపోతుందంట. వాళ్ళ ఫ్రెండ్స్‌ని అడిగితే చెప్తూ ఉంటారు. అందుకే ఇంటికొచ్చాక ఒకవేళ మళ్ళీ వాళ్ళకిష్టమైతే ఇంకొకసారి కొంచెం తినిపిస్తాను. అట్‌లీస్ట్ పెరుగన్నమైనా సరే. ఇంకా వీడియోలోకొచ్చేసరికి ఫస్ట్ అయితే నేను బియ్యం కడిగి పెట్టుకున్నాను. అవి ఈలోగా నానతాయి అని చెప్పేసి. అండ్ ఒక స్టవ్ మీద అయితే స్వీట్ పొటాటో పెట్టాను. ఫ్రిడ్జ్‌లోంచి పాలు తీసి బయట పెట్టాను. అండ్ నేను ఇక్కడ క్యాప్సికమ్ కర్రీ కోసం అని చెప్పేసి కట్ చేస్తున్నాను. అంటే ఫ్రై చేద్దామని. ఇంకా స్వీట్ పొటాటో ఎందుకు అంటే పరాటా చేద్దామని. యాక్చువల్‌గా ఇంతకుముందు స్వీట్ పొటాటో పెద్దగా ఇంట్లో యూజ్ చేసేదాన్ని కాదు. ఒకసారి అమ్మ పంపించింది. రితిక ఉట్టివే తినింది. బట్ రితిక్ తినలేదు. అదే టైంలో అవి హెల్దీ అని తెలిసింది నాకు. అందులోనూ వైట్ కంటే పర్పుల్ ఇంకా మంచిదంట. బట్ నేనైతే మార్కెట్‌లో ఏవి దొరికితే అవే తీసుకొని వస్తాను. రితిక్ అయితే అస్సలు తినడు. రితిక ఉట్టిది తినేస్తుంది. ఐ మీన్ ఉడికించిన తర్వాత. ఇంకా రితిక్‌తో తినిపించడం ఎలాగా అని ఆలోచిస్తున్నప్పుడు నాకు ఈ ఐడియా తట్టింది. అండ్ అప్పటినుంచి ఇంక నేను రెగ్యులర్‌గానే యూజ్ చేస్తున్నాను. రితిక్ అయితే ఇష్టంగానే తింటాడు ఈ పరాటాని. పొటాటో అయినా స్వీట్ పొటాటో అయినా ఆయిల్ తగలనంత వరకు అది హెల్తీ ఫుడ్డే అని విన్నాను నేను. ఒకవేళ ఇది తప్పయి కూడా ఉండొచ్చు. తప్పైతే ఒకసారి కామెంట్ చేయండి. గిన్నెలో పెట్టాక అనిపించింది కుక్కర్‌లో పెట్టేయాల్సింది. కొంచెం ఫాస్ట్‌గా అయిపోయేది స్వీట్ పొటాటో అని. ఎందుకో గబుక్కున గిన్నెలో పెట్టేశాను ఈరోజు. కొత్త కుక్కర్ తీసుకున్నానని చెప్పాను కదా! దాంట్లో ఏమైనా స్వీట్ చేద్దామని ఆలోచిస్తున్నాను రోజు. బట్ ఈరోజు ఈ స్వీట్ పొటాటోస్ లేట్‌గా ఉడుకుతుంటే అనిపించింది పెట్టేయాల్సింది కదా ఈరోజు అని. అంటే స్వీట్ పొటాటోలో కూడా స్వీట్ ఉంది కదా అనిపించింది కొంచెం సేపు. అంత విసుగు తెప్పించినియి గిన్నెలో వేసి ఉడికిస్తుంటే. అండ్ ఇంకా క్యాప్సికమ్ కట్ చేయడం అయిపోయింది. నేను ఇక్కడ క్యాప్సికమ్ ఫ్రైకి అయితే పెట్టేస్తున్నాను. గుత్తి వంకాయ కర్రీ లాగే క్యాప్సికమ్ కర్రీ చాలా బాగుంటుంది. కాకపోతే అది బాక్స్‌లో పెడితే పిల్లలు అంత ఇష్టంగా తినట్లేదు. అందుకని పెట్టడం మానేశాను. వీలైనంత వరకు ఫ్రైలే పెడతానని చెప్పాను కదా ఆల్రెడీ. అందుకే బాక్సుల్లోకి దాదాపుగా ఫ్రైలే చేస్తాను. ఇంకా ఈవినింగ్ కర్రీ అంటే చపాతీలోకి గ్రేవీ కర్రీ అయితేనే బాగుంటుంది కదా! దాదాపుగా పప్పే ఉంటుంది. ఆర్ లేకపోతే ఇంకేమైనా కర్రీ చేసుకుంటాము. ఈ గోధుమ పిండి వచ్చేసరికి ఆల్మోస్ట్ 1 మంత్ అవుతుంది డబ్బాలో పట్టించిన రోజు అనిపించింది. ఇది అసలు ఎప్పుడైపోతుంది? ఈలోగా పురుగులేమన్నా పట్టేస్తదా అని. బట్ ఇప్పుడైతే 1 మంత్‌కే అయిపోయింది. ఆల్మోస్ట్ 1 ½ మంత్‌కి అయిపోయింది. సో, ఇప్పుడైతే పరాటాలోకి కాబట్టి కొంచెం పిండి గట్టిగా కలుపుకుంటేనే బావుంటుంది. ఎందుకు అంటే పొటాటోలో కాస్త చెమ్ముంటుంది కదా ఉడికిన తర్వాత. అది ఇందులో పెట్టిన తర్వాత ఇంకా తడిగా అయిపోతే జారుడుగా అయిపోతుంది పిండి. అందుకే కొంచెం గట్టిగా కలుపుకుంటాను నేను. ఇదంతా రితిక వాళ్ళు నిద్ర లేవకముందు చేస్తేనే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. వాళ్ళు లేచారంటే ఎందుకో తెలీదు నాకస్సలు ఈ వంట పని అయిపోదనమాట. వాళ్ళు లేచేసరికి లంచ్ బాక్స్ ప్యాక్ అయ్యి ఉండాలి. అప్పుడే నాకు ప్రశాంతంగా ఉంటుంది. నేను పిండి కలిపే వరకు ఆనియన్స్ మాత్రమే వేగినాయి. నేను ఆల్రెడీ చెప్పాను కదా! స్టవ్ అయితే తక్కువ ఫ్లేమ్ వస్తుందని. మా హస్బెండ్ బాగు చేయించారు. మిక్సీ ఎప్పుడైతే రిపేర్ చేయించారో ఆ రోజే. కాకపోతే అంత హై ఫ్లేమ్‌లో పెట్టి నేనెందుకో వంట చేయలేకపోతున్నాను. మాడిపోతుందేమో అని భయమో ఏమో. ఫ్లేమ్ వస్తుంది కదా! ఫాస్ట్‌గా అయిపోతుందని హైలో పెట్టేసి పక్కకెళ్ళామంటే ఇంకంతే సంగతులు. అయినా వంట చేసేటప్పుడు నేనసలు పక్కకు వెళ్ళను. దగ్గరే నుంచుంటాను. ఇన్ కేస్ వెళ్ళాను అంటే ఖచ్చితంగా అది పాడైపోయినట్టే. అంటే వేరే పనిలో పడితే నేను ఈ పని మర్చిపోతాను. అందుకని చెప్పేసి అస్సలు పక్కకు వెళ్ళను. ఇక్కడొచ్చేసరికి రితిక్‌కి స్నాక్స్ బాక్స్ కోసం అని చెప్పేసి దానిమ్మకాయ ఒలుస్తున్నాను. రితిక కోసం అయితే డ్రాగన్ ఫ్రూట్ ఉంది. బట్ రితిక్ అస్సలు తినడది. బట్ బాక్స్‌లో పెడితే టీచర్ మీద భయంతోనో ఏమో తినేస్తాడు కానీ ఇప్పుడు వాడిని ఏడిపించడం ఎందుకు అనిపించింది. అందుకని దానిమ్మకాయలుంటే అవి ఒలిచి బాక్స్‌లో పెడుతున్నాను. కర్రీ అయితే ఇంకా వేగలేదు కానీ ఆల్మోస్ట్ 6:15 అయిపోయింది. బయట ఊడ్చి ముగ్గు వేయాల్సుంది. అందుకని చెప్పేసి మళ్ళీ నేను బయటికెళ్తే కర్రీ ఉందన్న విషయం మర్చిపోతాను. అందుకని బియ్యం అయితే పొయ్యి మీద పెట్టేసి అండ్ ఈ పొటాటో కూడా ఇంకా ఉడకలేదు. ఇంకొంచెం వాటర్ పోసి దానిమ్మకాయ ఒలిచేసి వెళ్తున్నాను. నేను బయట ముగ్గేసి వచ్చేసరికి ఇక్కడ స్వీట్ పొటాటో అయితే
ఉడికిపోయింది. అందుకని అది దించేసి నేను మళ్ళీ క్యాప్సికమ్ ఫ్రై స్టవ్ మీద పెట్టుకుంటున్నాను. ముందు రోజే దోసకో, ఇడ్లీకో నానబెట్టుకొని మిక్సీ వేసుకుంటే ఈ తలనొప్పంతా ఉండదు కదా అనిపిస్తది. బట్ నానబెట్టాల్సిన టైం వచ్చినప్పుడేమో మర్చిపోతాను. లేకపోతే బద్ధకం వేసి వదిలేస్తాను. ఇప్పుడైతే ఇవన్నీ తప్పవింకా. ఇలాంటప్పుడు టైం అయిపోతుందని స్వీట్ పొటాటోని చేత్తో గనక స్మాష్ చేస్తే చేతులు కాలే ప్రమాదం ఉంది. సో, రిస్క్ తీసుకోకుండా అవి ఆరే వరకు తీసి పక్కన పెట్టాలి. ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను. అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈలోగా నేను క్యాప్సికమ్ ఫ్రైలోకి కావాల్సిన కారం అయితే రెడీ చేసుకుంటున్నాను. కొంచెం పుట్నాల పప్పు, అలాగే ఇందులో కొన్ని వెల్లుల్లిపాయలు. నేనైతే ఏవి వేయించట్లేదు. అన్నీ రాగానే వేసేస్తున్నాను. కొంచెం ఎండు కొబ్బరి అండ్ నేను ఇందులో కొంచెం మునగాకు వేస్తున్నాను. అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చాను వస్తువు. అయితే అది నేను కడిగి టవల్ మీద ఆరపెడితే అది డ్రై అయిపోయింది. అండ్ నేను పప్పులోకి యూజ్ చేయలేదు. ఈలోగానే బాగా ఎండిపోయింది. అది నేను ఆల్రెడీ శనగపప్పు కారం చేసుకున్నాను కదా, ఆ డబ్బాలో ఇంకంతే పోసేసాను. అదే చూపిస్తున్నాను నేను ఇక్కడ. అండ్ ఇందులో కొంచెం కరివేపాకు, జీలకర్ర, అలాగే 2 ఎండుమిరపకాయలు వేసుకొని మిక్సీ వేసుకున్నాను. మొన్న ఊరెళ్ళినప్పుడు మళ్ళీ గోరింటాకు పెట్టుకున్నాను. ఇక్కడి నుంచి తీసుకెళ్ళానని చెప్పాను కదా, అదే. ఈసారి కొంచెం నల్లగా వచ్చింది. చేతుల కంటే కాళ్ళకి ఎక్కువగా అనిపించింది. కానీ స్కూల్ దగ్గర దించడానికి వెళ్ళినప్పుడు నాకే కొంచెం షేమ్‌గా అనిపిస్తుంది. కాళ్ళంతా ఏదో బొగ్గు పూసుకున్నట్టుంది. ఇంకా ఈ మిక్సీ వేసుకున్న పౌడరు నేను క్యాప్సికమ్ ఫ్రై ఆఫ్ చేయకుండానే ఇందులో వేసుకున్నాను. ఎందుకంటే నేను అన్ని పచ్చిగా వేశాను కదా, ఆ వెల్లుల్లిపాయలు, కరివేపాకు కొంచెం పచ్చి వాసన పోతుంది కదా అని. ఇలా స్మెల్ చూస్తున్నప్పుడు ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ చేయకుండా అన్నమే తినాలనిపించింది. శనగపప్పు పొడి అందులో వేసిన తర్వాత స్మెల్ చాలా బాగుంది. ఒక 2 మినిట్స్ స్టవ్ మీదే ఉంచుకున్న తర్వాత దించి పక్కన పెట్టేశాను కర్రీని. ఇప్పుడైతే స్టవ్ మీద పాలు పెట్టుకున్నాను. రితిక వాళ్ళు నిద్ర లేచిన వెంటనే బ్రష్ చేసి ఫస్ట్ పాలు తాగుతారు. నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను, రాగి పిండి అయిపోతే నాకు చాలా బద్ధకం మిక్సీ వేసుకోవడం అని. అయిపోయి ఆల్మోస్ట్ 4-5 డేస్ అవుతుంది. ఇంతవరకు మళ్ళీ మిక్సీ వేయలేదు. అప్పటి నుంచి రోజు మార్నింగ్ పాలే తాగుతున్నారు, రాగి జావ తాగట్లేదు. ఈలోగా స్వీట్ పొటాటో కూడా చల్లారినాయి. అందులో నేను కొంచెం ఉప్పు, అలాగే కారం, చిల్లీ ఫ్లేక్స్, పసుపు, జీలకర్ర వేసాను. ఈరోజు పరాటా కోసం ఒత్తుకున్న పిండి చాలా బాగుంది. అంటే పర్ఫెక్ట్‌గా కుదిరింది. మొన్న మధ్య కొంచెం లూజ్ అయిపోయి ఒత్తుతుంటే మొత్తం చాపింగ్ బోర్డ్‌కి అతుక్కుపోయింది. తలనొప్పి వచ్చేసింది. అంతా పర్ఫెక్ట్‌గా కుదిరితే చాలా బాగుంటుంది. ఏదైనా కొంచెం ఇబ్బంది అయింది అంటే ఇంకా లేట్ అవుతుంది కదా, అదే నా భయం స్కూల్‌కి. సో, ఈరోజు చపాతీ కర్రతో ఒత్తే అవసరం కూడా రాలేదు. జస్ట్ అలా స్ప్రెడ్ చేస్తే వెళ్ళిపోయిందనమాట. అందుకే చాలా బాగా కుదిరిందని చెప్పాను. స్కూల్‌కెళ్ళే హడావిడిలో తినరు. అందుకని చెప్పేసి ఈరోజు ఎక్స్ట్రానే పరాటా చేశాను. అంటే బాక్స్‌లో కూడా పెడదాం కదా, ఇంటికొచ్చాక పెరుగన్నం తింటారు, పైన బాక్స్‌లో పెడదాం అనుకున్నాను. అందుకని కొంచెం ఎక్స్ట్రా పరాటాసే చేశాను. అండ్ రితిక వాళ్ళ కోసం కాబట్టి నెయ్యి యూజ్ చేస్తున్నాను. పరాటాస్ చేయడం అయిపోయేసరికి రితిక వాళ్ళు కూడా నిద్ర లేచారు. అండ్ వాళ్ళు నిద్ర లేచేసరికి పాలు కలిపేసుంటే బ్రష్ చేసిన వెంటనే పాలు తాగేస్తారు. 7 కంతా పాలు తాగడం అయిపోయింది అంటే ఒక 2 రౌండ్స్ వాకింగ్‌కి వెళ్ళొస్తారు. లైక్ రోడ్డు చివరి దాకా వెళ్ళొస్తారు. లేకపోతే రితిక్ మాత్రమే వెళ్తాడు. రితికాకి తల దువ్వాలి కదా, అందుకని రితిక అయితే వెళ్ళదు. టిష్యూస్ అయితే అయిపోయినాయి. అందుకని పేపర్‌లో రోల్ చేసి పెట్టాను. కీర కొంచెం తడిగా ఉంటుంది కదా, చపాతీ మెత్తగా పరాటా మెత్తగా అయిపోతుందేమో అని. సరే స్నాక్స్ బాక్స్‌లో కీర పెడదామా అంటే రితికాకి డ్రాగన్ ఫ్రూట్, రితిక్ దానిమ్మకాయ కదా, కలర్ చేంజ్ అయితే మళ్ళీ తింటారో తినరో అనిపించింది. మోస్ట్ సాటిస్ఫాక్షన్ మూమెంట్ రోజు నాకు కొంచెం హెల్తీగా లంచ్ బాక్స్‌ని, అలాగే స్నాక్స్ బాక్స్‌ని ప్రిపేర్ చేయడం, అది ఇన్ టైమ్‌లో. నేను ఈ క్లిప్ చూపిస్తున్నాను అంటేనే అది ఇన్ టైమ్ అని అర్థం. లేకపోతే ఈ క్లిప్ చూపించే టైం కూడా ఉండదు. ఇంకా కిచెన్ అయితే ఇలా ఉంది. వాళ్ళని పంపించిన తర్వాత మిగిలిన పనులైతే చూసుకోవచ్చు అనుకున్నాను. ఈ వీడియోకి ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.